ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభుడు యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ శుభాలు తెలియజేస్తున్నాం. భయంకరమైన ఎండలు వడగాల్పుల మధ్య మన జీవితాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రభువు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆదరిస్తున్నాడు, దయ చూపుతూ ఉన్నారు. ఆయన రెక్కల నీడను మనం భద్రపరిచి మేలు చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా మధ్యకాలంలో ఇంటర్మీడియట్ బిడ్డలు, అలాగే 10వ తరగతి బిడ్డలు కొంతమంది కొంత నిరాశకు, నిర్లిప్త భావానికి గురై వారిలో ప్రోత్సాహాన్ని, ఆశను, ఉత్సాహాన్ని కోల్పోయిన వారిగా ఉండటం మనం చూస్తున్నాం. 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవటం ద్వారా అయ్యో నా పరిస్థితి ఏమిటి, ఇలా అయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు. నిజమది చాలా బాధ, శ్రమే. ఆ బిడ్డలు ఎదుర్కొంటున్న వేదన మనము చెప్పటానికి కష్టంగానే ఉంటుంది. అయితే దేవుని లేఖనాలలో ఒక అద్భుతమైన విషయం జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం ఎంతగా బలపరుస్తూ ఉంది, ఎంతగా మన జీవితాలను ప్రోత్సహిస్తూ ఉంది అని అంటే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. ఈ హోషేయ గ్రంథము చాలా ఆసక్తికరమైనటువంటి గ్రంథం. ఇందులో రాయబడిన 14 అధ్యాయాలు. మొదటి అధ్యాయము భయంకరమైన స్థితిని, హోషేయ కుటుంబంలో పరిస్థితిని తెలియచేస్తూ ఉంటుంది. అది ఇశ్రాయేలీల స్థితిగతులను సూచించేదిగా ఉంది. ఆరంభం ఆ రీతిగా ఉంటే ముగింపుకు వచ్చేసరికి 14వ అధ్యాయంలో అద్భుతమైన మార్పు, దేవుని యొక్క కృపా కనికరము, ఆదరణ, ఆశీర్వాదము అది సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నట్లు, తన జీవితంలో పొందుకుంటున్నట్లుగా దేవుని వాగ్దానాలు అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. ఏమిటండి హోషేయలో ఉన్న ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత అనంటే, ఇక్కడ ఒక లోయను గురించి ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని మార్గంను వీడి దేవునికి దూరస్తులైన పరిస్థితిలో ప్రభువు ఇశ్రాయేలీల పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన అంటాడు, నేను ఇక మీదట నిన్ను నిత్యము నీవు నాకుండునట్లు ప్రదానం చేసుకుంటాను. తాత్కాలికంగా కాదు, నేనిక ఎన్నటికీ నిన్ను విడనాడకుండునట్లు, నీవు నన్ను ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండునట్లు, నీవు నన్నే హత్తుకొని జీవించున్నట్లు, నా మీదే ఆధారపడి ఉండునట్లుగా నేను నీతో నిబంధన చేసుకొందును, ప్రదానం చేసుకుంటాను అంటూ
దేవుడు ఈ లేఖనాలలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దీనికి ముందున్న పూర్వపరాలు ఏమిటి అని మనము గుర్తించినట్లయితే, నంబర్ 1, ఇది ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ. దీని యొక్క పునాది మనకు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. అక్కడ మనం చూస్తాం బాధ లోయ అని చెప్పబడుతూ ఉంది. ఎవరికి బాధ, ఎవరికి వేదన, ఎవరికి దుఃఖము అనంటే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, దైవలేఖనాల్లో చెప్పబడినట్లు ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ లేఖనానుసారముగా మొట్టమొదట దానికి పాత నిబంధనలో ఒక గంభీరమైన సాదృశ్యముగా చెప్పబడుతూ ఉంది ఈ ఆకోరు లోయ. ఏమిటండి ఆకోరు లోయ యొక్క ప్రత్యేకత? ఆకోరు లోయలో ఉన్న పరిస్థితి అనంటే, వాస్తవంగా ఈ ఆకోరు లోయ యోధా గోత్రమునకు, బెన్యామీను గోత్రమునకు మధ్యనున్న ఒక లోయ, అనామకమైనటువంటి లోయ. దానికి ఎలాంటి గుర్తింపు, ప్రత్యేకత లేనటువంటి లోయ. అయితే దేవుడు ఆయన మహాకృపలో యెహోషువను నాయకునిగా నిలువబెట్టి, మీరు వెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని సూచనల చొప్పున యెరికో పట్టణము చుట్టూతా 6 దినాలు ఒక మారు చొప్పున తిరిగి 7వ దినమున 7 మారులు ఆ యెరికో పట్టణపు గోడల చుట్టూతా తిరిగిరి. ప్రభు చెప్పారు, వారు చేశారు. ప్రభు చెప్పినట్లుగా యాజకులు బూరలు ఊదారు. ప్రజలందరూ జయ జయ నినాదాలు చేశారు, ప్రభుని స్తుతించారు. యెరికో గోడలు కుప్ప కూలిపోయినాయి. ఒక బలమైన మహత్తరమైన పట్టణం కూలిపోయింది. దానిని సంపూర్ణంగా నాశనం చేయమని చెప్పాడు దేవుడు. అందులో ఉన్న గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎడ్లు కానీ, పురుషులు కానీ, స్త్రీ ఎవరిని బ్రతకనివ్వద్దు, కాల్చివేయమన్నాడు. అట్టి సమయంలో వెండి, ఇత్తడి, బంగారము, ఇనుప వస్తువులు అవి యెహోవాకు ప్రతిష్ఠితము అని చెప్పాడు. దేవుని యొక్క ఆజ్ఞ చాలా గంభీరంగా ఉంటుంది. మానవులు అర్థం చేసుకోలేం. అన్నిటినీ నాశనం చేయమన్నాడు. ఈ వస్తువులు మాత్రము దేవునికి సమర్పించున్నట్లుగా, దేవునికి చెందినవిగా వాటిని ఉంచండి అన్నాడు. వాటిలో ఏది ఎవరు పుచ్చుకోకూడదు. అది శాపగ్రస్తమైన ప్రదేశం, శాపగ్రస్తమైన స్థలం. శాపగ్రస్తమైన దానిలో ఎవరైనా ఏదైనా తీసుకుంటే వారు కూడా శాపగ్రస్తులే. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనములో శపింపబడిన దానిలో, అనగా యెరికో పట్టణంలో ఏది మీరు తీసుకొనకూడదు. అయితే యూదా గోత్రానికి చెందిన జరహు
అనే ఒక ప్రముఖుడు, వారి ముని మనవడు, జబ్బీ మనవడు, కర్మీ కుమారుడైన ఆకాను ఒక పొరపాటు చేశాడు. ఆశకు పోయాడు, అత్యాశకు లోనయ్యాడు, దేవుని ఆజ్ఞను మీరాడు, తద్వారా పాపము చేశాడు. ఆ పాపము ఇశ్రాయేలీలందరికీ చుట్టుకుంది. ఒక చిన్న పట్టణం హాయి మీదకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ వచ్చి యెహోషువతో అంటున్నారయ్యా, ఈ చిన్న పట్టణం మీదకి ఎంతమంది అవసరమా? కొద్దిమంది వెళుతాం, వాళ్ళని ఏముందండి ఎట్లాగే జయించి వచ్చేస్తాం అని అన్నారు. నిజమే అనుకున్నాడు యెహోషువ. తీరా హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఘోరమైన అవమానము, ఓటమి, దుఃఖము, బాధ వారు అనుభవించారు. అందరూ తిరిగి వచ్చి బోరున ఏడుస్తూ నెత్తి మీద బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ ఒక చోట చేర్చి చీట్లు వేసి, దేవా, ఎవరి వలన ఈ పాపము, ఈ దోషము, ఈ అతిక్రమం జరిగిందో బయలుపరచు అంటూ చీట్లు వేసినప్పుడు చివరికి యోధా గోత్రం మీదకే వచ్చింది. ఈ యోధా గోత్రంలో ఆకాను అని యవనస్తు, ఏం చేసావు అబ్బాయి నువ్వు అన్నింటికి తప్పలేదు చెప్పాడు. అయ్యా, షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి నా డేరాలో, నా గుడారంలో, ఆ గుడారం క్రింద భూమిలో కప్పి పెట్టానయ్యా. నేను పాపం చేశాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే కొందరు వ్యక్తులు వెళ్ళి ఆ గుడారంలో పరీక్షించి ఆ యొక్క వస్తువులు దాచిపెట్టిన స్థలాన్ని త్రవ్వి చూడగా అవి బయటపడినాయి. వాటిని తీసుకొచ్చారు. ఒప్పుకున్నాడు కదా, సర్లే పోన్లే అని అనుకోలేదు. వెంటనే ఆకాను కుటుంబీకులను అందరినీ బయటికి తీసుకువచ్చి యోధా బెన్యామీను గోత్రముల మధ్యన ఉన్న ఈ లోయలో వారిని త్రోసి రాళ్లతో కొట్టి ఆ లోయ అంతా రాళ్లతో నింపివేశారట. లోయ, బాధ లోయ, శ్రమ లోయ, శిక్ష లోయ, వేదన లోయ. చూసారండి, ప్రలాపించటానికి, దుఃఖపడటానికి కారణమైన లోయ. అది నెగిటివ్ విషయాలకే ప్రతీకగా, గుర్తుగా చెప్పబడిన లోయ. ఇంకా అప్పటికి భూభాగము విభజింపబడలేదు. ఇది మీకు, ఇది గోత్రానికి, ఈ గోత్రానికి అని చెప్పబడలేదు. ఆ తరువాత కాలంలో గోత్రాలకు విభజించిన తరువాత ఈ లోయను చూస్తే దుఃఖం వస్తుందట. ఈ లోయలోనే కదా యోధా గోత్రానికి చెందిన ఆకాను, అతని కుటుంబీకులు అతను చేసిన అతిక్రమం వలన, ఆజ్ఞను మీరుట వలన, అయ్యో కుటుంబం అంతా చంపబడిందే, ఎంత శ్రమకు, వేదనకు గురయ్యారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులరా, ఇక్కడ హోషేయ ద్వారా ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలు నన్ను వీడి నా మాట వెనక నాకు అవిధేయులై నా ఆజ్ఞకును ధిక్కరించిన వారై వారు పాపం చేసిన వారయ్యారు. పాపం వలన వారికి మరణమే రావాలి ప్రతిఫలం. అయితే నేను వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాను.
నేను వారితో ప్రేమగా మాట్లాడతాను, నేను వారిని హత్తుకుంటాను, హక్కున చేర్చుకుంటాను, లాలన చేసి మాట్లాడతాను, మురిపంగా వారితో మాట్లాడతాను. అంతేకాదు వారి మధ్యనున్న ఈ ఆకోరు లోయ, శ్రమకు, బాధకు, వేదనకు, శిక్షకు, దుఃఖమునకు గుర్తుగా ఉన్న ఈ లోయను ఇక మీదట నేను నిరీక్షణ లోయగా మారుస్తాను. హల్లెలూయా. దానిని చూచినప్పుడు, ఓ దేవుడు మా యొక్క వేదనను తీసివేశాడు, మా దుఃఖాన్ని తీసివేశాడు, మా శ్రమను తీసివేశాడు, మాకున్న బాధను తొలగించాడు అని ప్రజలు ఒక గొప్ప నిరీక్షణ కలిగి ముందుకు చూసేలాగున, నా మీద ఆధారపడేలాగున నేను వారికి ఒక హోప్ను దయచేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదాం. నీ జీవితంలో దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? నీలో ఉన్న ఏ ప్రత్యేకతను బట్టి, నీలో ఉన్న ఏ యోగ్యతను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు? కాదు. యోగ్యత లేదు, ప్రత్యేకత లేదు, కేవలం ఒకే ఒకటి, ఆయన నిన్ను ప్రేమించాడంతే. నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అలనాడు ఆకాను దేవుని ఆజ్ఞను మీరి కుటుంబం అంతటికి దుఃఖాన్ని తెచ్చాడు. కానీ ఈనాడు దేవుని బిడ్డగా, ఆయన ఎంపిక చేసుకున్న, ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా నీవు ఉన్నట్లయితే నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయన తట్టి తిరిగి ఆయనను ఆశ్రయిస్తే, నంబర్ 1, ప్రభు అంటున్నారు నేను నీకు ఆధారంగా ఉంటాను. నంబర్ 2, ప్రభు అంటున్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అండ్ నంబర్ 3, ప్రభు అంటున్నారు నేను నిన్ను ఆనందమయంగా ఉంచుతాను. దుఃఖమున్న చోట, బాధ ఉన్న చోట, శ్రమ ఉన్న చోట నేను నీకు ఆనందాన్ని కలుగజేస్తాను. నేను నీకు ఆశీర్వాదంగా ఉంటాను. నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నన్ను హత్తుకొనిన ఎడల, నీవు నన్ను విడనాడక, త్రోసివేయక, నా సన్నిధి నుండి దూరం కాక, తప్పిపోక జీవించినట్లయితే నేను నిన్ను, ఆ 14వ అధ్యాయం అంటాడు హోషేయ గ్రంథంలో, చెట్టునకు మంచు ఉండునట్లుగా నేను నీతో ఉంటాను. ఎంత గొప్ప ధన్యత! ఫలభరితమైన జీవితం, వర్ధిల్లే జీవితం, విస్తరించే జీవితాన్ని ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఈ ఉదయ కాలంలో అటు ప్రభుని హత్తుకుని ఉంటావా? అన్ని వెంబడిస్తావా? నీ అవిధేయత వలన, నీ అతిక్రమాల వలన దేవునికి కోపమును, రోషమును తెప్పించుక ఆయనకు విధేయులు ఒకటి ద్వారా, ఆయనకి లోబడి ఉండటం ద్వారా గొప్ప ఆశీర్వాదం ప్రభు నుండి పొందుకునే బిడ్డలుగా మనం ఉందాం. దేవుని వాక్యం అంటుంది, అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును. ప్రభు నిన్ను ఆనందింపచేస్తాడు, నీడ పట్టున ఉంచుతాడు, కడుపు నింపుతాడు, నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని తుడిచివేస్తాడు, నీకు ఆనందాన్ని, ఆశ్రయాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అక్కడ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎంత గొప్ప నిరీక్షణ ప్రవహిస్తూ ఉన్నాడు. ఇక మీదటది నిరీక్షణ ద్వారముగా ఉండును. ప్రియులరా, అటు ప్రభుని హత్తుకుందాం, ఆయన అడుగు జాడలలో జీవిద్దాం, ఆయనకు మహిమకరంగా మన జీవితాలు ఉండినట్లు ప్రభు మీద ఆధారపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన యేసయ్య, ఈ ఉదయకాలంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా జీవితాలలో
శ్రమ, దుఃఖము, వేదన, బాధ అయా మేము కలిగి ఉంటున్న పరిస్థితుల్లో, మాకు దిక్కుతోచని పరిస్థితుల్లో, మమ్మల్ని ఆదరించే వారు లేని పరిస్థితుల్లో మీరు మాతో కూడా ఉండి మాకు సహాయం చేసి నీ కృపను అనుగ్రహించి అయా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని చేరదీస్తూ నీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, మా శ్రమకు, మా బాధకు, మా కష్టమునకు, వేదనకు, దుఃఖమునకు కారణం మా అవిధేయతే, మా అతిక్రమమే. మేము నీ తట్టు తిరిగినప్పుడు, నిన్ను హత్తుకొని నీ మాటకు లోబడిన వారంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించటమే కాదు, మా జీవితాల్లో నెమ్మదినిచ్చి, సమాధానంనిచ్చి, సమృద్ధినిచ్చి, ఫలభరితులుగా వికసిల్లేవారుగా, వర్ధిల్లేవారుగా నైనా విస్తరించులాగిన మా జీవితాలను నీవు మార్చు దేవుడివై ఉన్నావు. నీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆదరించండి, దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ మేలైన కార్యాలతో నింపండి. నీ గొప్ప కార్యాలు, కృపా కార్యాలు అయ్యా ఈ నీ మాటలు వింటున్న బిడ్డల పట్ల, మా పట్ల మీరు జరిగించండి. తప్పిపోయిన స్థితిలో నైనా నిరాశ నిస్పృహల్లో ఉన్న స్థితిలో మాకు ఒక నిరీక్షణ ద్వారాన్ని మీరు ఏర్పరిచారని మరొక నీ తట్టు చూసే వారంగా, నీ సన్నిధిలో ఆదరింపబడి వారంగా ఉండేటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన మాటలు ఆలకిస్తున్న మనకు, ఆయన సన్నిధిని చేరి ఆయన సహాయం కోరుతూ ఆయన మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.